రాక్షస మొగుడు ఎపిసోడ్ 11. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000కి ఇంకా కొంత దూరంలోనే ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నేను ప్రామిస్గా డైలీ వీడియోస్ పెడతాను. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన వైపే చూస్తున్న చందనతో చందు గలగలా నవ్వేస్తూ చైతన్యానికి మారు పేర్లా కనిపించే అఖిల్ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు దాగున్నాయో తెలుసా అని చందన ముఖంలో చూసి తలదించుకుంది కల్పన. అఖిల్కు ఏమైంది చెప్పు అని ఆసక్తిగా అడిగింది మానస. వాడు డిగ్రీ చదివే రోజుల్లోనే తల్లి తండ్రి చెల్లి స్వర్ణ ఉన్న విమానం బే ఆఫ్ బెంగాల్లో కూలిపోయింది అని అంది. అది వినగానే ఉలిక్కిపడి చూసింది చందన. అతడు తనలాగే అనాథ అన్నమాట అనుకుంది. ఆ విషాదం నుంచి బయటపడడానికి అతనికి చాలా కాలం పట్టింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతూ క్లాస్మేట్ చంద్రకు అతడి మనసు దగ్గర అవడం, నేను పూనుకొని ఆ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించడం జరిగాయి అని చెప్పడం ఆపి కళ్ళు ఒత్తుకుంది కల్పన. ఇప్పుడు చంద్ర ఎక్కడుంది అని అప్రయత్నంగా అడిగింది చందన. దానికి పేలవంగా నవ్వింది కల్పన. 5 ఏళ్ల క్రితం ఇదే మే నెలలు నిండి ఉంది చంద్ర. ఊరు వెళ్ళక తప్పలేదు అఖిల్కు. నేనున్నానన్న భరోసాతో వెళ్ళాడు బాంబే అని కల్పన బాధగా అంది. ఆ రాత్రే పెయిన్స్ ప్రారంభమయ్యాయి. హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఈ పాపిస్టి చేతులతోనే సెలైన్ పెట్టాను. కొద్ది నిమిషాలలోనే చంద్ర శరీరం నీలిరంగులోకి మారిపోయింది. స్టాఫ్ అందరం ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడుకోలేకపోయాం. పరిస్థితి క్షణాల్లో చెయ్యి దాటిపోయింది అని కనురెప్పలు గట్టిగా మూసుకుంది కల్పన. ఆమె చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడిచింది మానస. నెమ్మదిగా అడిగింది, ఎందుకయింది, ఎలా అని. ఎక్స్పైర్డ్ సెలైన్ స్టాక్ను కొత్త లేబుల్స్ వేసి సప్లై చేశారట. అందులోంచి మొదటి ప్యాకును చంద్రకే పెట్టడం జరిగింది. ఆ క్రూరమైన ధనాశకు తల్లి బిడ్డ బలైపోయారు. మరునాడు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కొని తెచ్చిన అఖిల్ జరిగిన సంఘటనతో పిచ్చివాడైపోయాడు. చంద్ర సాంగత్యంలో గతాన్ని మరచి హాయిగా బతుకుతున్న అతనిని విధి గుండెపై గురి చూసి కొట్టింది. ఆ దెబ్బతో రోజుల తరబడి వెలుగును చూడకుండా ఆహారం తీసుకోకుండా గడిపేవాడు. పసివాన్ని లాలించినట్లు లాలించి బుజ్జగించి మళ్ళీ మనిషిని చేసుకున్నాను. భర్త ఉండి ఒంటరి బతుకుతున్న నాకు ఆసరాగా నిలబడ్డాడు అని ముగించింది కల్పన. గలగలా నవ్వేస్తూ జోకులు వేస్తూ హడావిడిగా తిరిగే అఖిల్ గుండె ఒక అగ్నిపర్వతమా అని ఆశ్చర్యపోయింది చందన. కళ్ళు మూసుకొని వెనక్కి వాలి కూర్చున్న కల్పనను చేతులు పట్టుకుంటూ అంది చందన. కల్పన, ప్లీజ్ బాధపడకు. నా వల్ల గతమంతా మళ్ళీ గుర్తు చేసుకొని తలుచుకొని బాధపడుతున్నావు కదూ అని పశ్చాత్తాపం ధ్వనించింది ఆమె స్వరంలో. బాధపడటం అన్నది ప్రతి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. ఆ సమయంలో ధైర్యం కోల్పోకుండా నిలబడగలిగితే ఆ కష్టాన్ని అధిగమించవచ్చు అని అంది. కల్పన మాటలకు అవును అంటూ మంచంపై వాలింది మానస. మీ సమస్యలు మీకు ఉండగా నేను వచ్చి మీకు ఇంకా తలనొప్పిని సృష్టిస్తున్నాను కదూ అని అంది చందన. నువ్వు బేలవైపోకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. అది సరైన నిర్ణయం సుమా అని అంది మానస. చందన చాలాసేపు ఆలోచించింది. నేను మరో బిడ్డకు న్యాయం చేయలేను, అలా అని ఒక ప్రాణాన్ని బలి తీసుకోలేను అని కంపించింది ఆమె స్వరం. ఆ మాట విని కల్పన కసురుకుంది. ఏయ్, నీకు ఆలోచన లేదా? ఎందుకలా బెంబేలెత్తిపోతావు? అసలు ఓసారి హాస్పిటల్కు వెళ్దాం, కన్ఫర్మ్ చేసుకోవాలిగా అవునో కాదో అని అంది. మానస తయారై వచ్చింది. చందన కూడా లేచి అద్దంలో చూసుకుంటూ తల చీర సర్దుకుంది. టిఫిన్ తింటారా అమ్మా అని అంటూ బంగారి ప్లేట్లు తెచ్చింది. బంగారి, ఇక్కడ నువ్వే మాకు పెద్ద దిక్కువి. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు అని అంది కల్పన. చంద్రమ్మ అఖిల్ బాబు కావాలని కలలు కన్న బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడకుండా ఎగిరిపోయింది అని ఆగి కళ్ళు తుడుచుకుంది బంగారి. తర్వాత తనే, బిడ్డను నేను పెంచుతాను, మీరు దిగులు పడొద్దు. పిల్లలు కనకపోయినా పిల్లలు అంటే ఏమిటో ఎలా పెంచుకోవాలో తెలుసమ్మా అని దుఃఖంతో పూడిపోయింది ఆమె గొంతు. బంగారిని దగ్గరకు తీసుకుంది కల్పన. థ్యాంక్ యూ బంగారి, థ్యాంక్ యూ, నీ మనసే బంగారం అని అంటూ డాక్టర్ టెస్టులు అవి చేశాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి చెప్పింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చింది. అక్కడే మెడికల్ షాప్లో మందులన్నీ తీసుకుంటున్న కల్పన వైపు అయోమయంగా చూసింది చందన. కల్పన నిర్ణయం చూచాయగా అర్థమైంది చందనకు. ఏది ఆలోచించగల స్థితిలో లేదు ఆమె మానసిక స్థితి. హాస్పిటల్ బయటకు వచ్చారు.
కల్పన మనసు తేలిక పడింది. సమస్యను బంగారి పరిష్కరిస్తుందని ఊహించలేదామె. ఆనందంగా ఉంది. అఖిల్కు కూడా ఈ విషయం చెప్పాలనుకుంది. మానస ఆలోచన మరోలా ఉంది. కల్పన ఆలోచన బాగానే ఉంది. కానీ చందన భవిష్యత్తుకే ఒక ప్లాను లేదు. ఎలాగో ఏమో కానీ కల్పనకు ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోగల ధైర్యం, చొరవ ఉన్నాయి. వేగంగా వెళ్తున్న ఆటోను పిలిచింది కల్పన. అది ఆగలేదు. అటువైపుకు వెళితే దొరుకుతాయి ఆటోలు అని అంది కల్పన. రోడ్డు క్రాస్ చేయడానికి ముగ్గురు చెయ్యి పట్టుకున్నారు. రండి రండి అని అంటూ రోడ్డు క్రాస్ చేస్తున్నారు. చటుకున్న చందన మానస చెయ్యి విడిచిపెట్టేసింది. అప్పుడే కీచుమన్న బ్రేకుల శబ్దాలు, ట్రాఫిక్ ఆగిపోయింది. కన్ను మూసి తెరిచేలోగా ఏం జరిగిందో తెలియలేదు. ఒక్క అడుగు వెనుకబడిన చందనను వేగంగా వస్తున్న ఆటో గుద్దేయడం, ఆమె అంత దూరాన ఎగిరి పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. చందు చందు అని అంటూ పరుగు తీశారు మానస, కల్పన. రక్తం కారుతోంది చందన కాలికైన గాయం నుంచి. చందన స్పృహలోనే ఉంది. కానీ షాక్లో మాట్లాడలేకపోతుంది. కుడి చెయ్యి అంతా రక్తసిక్తంగా ఉంది. ఎవరో ఇచ్చిన నీళ్ళ సీసా అందుకొని మానస ఏడుస్తూ చందన నోట్లో పోసింది. యాక్సిడెంట్ చూసి అటుగా వెళ్తున్న కారు వాళ్ళు ఆగారు. ఆ కారులో ఉన్న ఇద్దరు దిగివచ్చి చందనను జాగ్రత్తగా ఎత్తి బ్యాక్ సీట్లో పడుకోబెట్టారు. కాలు నుంచి రక్తం ఎక్కువగా కారుతుంది. తన చున్నీ తీసి బిగువుగా కట్టింది కల్పన గాయం చుట్టూ. తమ హాస్పిటల్కు తీసుకెళ్లమని చెప్పింది డ్రైవ్ చేస్తున్న అతడికి. మానస మౌనంగా రోధిస్తూనే ఉంది. చందన కావాలని ఇలా చేసిందనిపిస్తుంది కల్పనకు. చందన ఎలా ఉందే అని కల్పన ప్రశ్నకు సమాధానం రాలేదు. కంగారుగా కుదిపి పిలిచింది చందు చందు అని అంటూ. బలవంతంగా కళ్ళు తెరిచింది చందన. కారు హాస్పిటల్ ముందు ఆగింది. కల్పన రిసెప్షన్లో మాట్లాడి వచ్చింది. ఆమెను చూస్తూనే సెక్యూరిటీ గార్డు సెల్యూట్ చేశాడు. కార్లో తీసుకువచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది కల్పన. చందనను స్ట్రెచ్చర్పై పడుకోబెట్టారు. పల్స్ చూసిన కల్పన మానస వైపు చూసింది సంతృప్తిగా. పల్స్ బాగానే ఉంది మానస, నువ్వేం వరీ అవ్వకు. ఒకసారి ఇంటికి ఫోన్ చెయ్యి. అఖిల్ వస్తే ఇక్కడకు రమ్మని చెప్పమను అని మానసకు చెప్తూనే స్ట్రెచ్చర్ వెంట పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది కల్పన. యాంత్రికంగా ఫోన్ దగ్గరకు నడిచింది మానస. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.